వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు పూర్వ విద్యార్థి మళ్ళీ ఇదే యూనివర్సిటీలో కూడా ఫ్యాకల్టీగా పనిచేస్తున్న హేమంత్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అండి. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మరి యూనివర్సిటీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆద్య కళ అని చెప్పేసి ఇక్కడ పెడతాము అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తున్నది. మీరు చదువుకున్నప్పుడు ఏ విధంగా ఉండే యూనివర్సిటీ పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడనే ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, ఒక అధ్యాపకునిగా పనిచేస్తున్నారు, మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? నమస్కారం అండి. నా పేరు హేమంత్ కుమార్. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే మ్యూజియం వీళ్ళు గవర్నమెంట్ ప్రకటించిందో అదే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము దాన్ని. ఎందుకనంటే నేను కూడా ఇక్కడ చదివేటప్పుడు ఇక్కడ మా పేరెంట్స్ కూడా పంపించడానికి కారణం ఏంటి అని అంటే, ఇది ఒక సిటీ సెంటర్లో ఉంది, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఏ నైట్ అయినా కూడా వాళ్ళు ప్రాపర్గా ఇంటికి రాగలుగుతారు, సేఫ్టీగా రాగలుగుతారు. అలాగే యూనివర్సిటీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కలిగిస్తుంది కాబట్టి మనల్ని పేరెంట్స్ అనేది ఎంకరేజ్ చేసి ఇక్కడ చదివించారు. అలాగే ఇక్కడ ఇప్పుడు నేను ఉద్యోగిగా కూడా చేస్తున్నాను. డిజైన్ డిపార్ట్మెంట్కి ఫ్యాకల్టీగా చేస్తున్నాను. సో ఈ డిజైన్ డిపార్ట్మెంట్ కూడా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఉన్న ప్రైవేట్ సంస్థలు ఎన్నో లక్షల రూపాయలు దోచుకుంటున్న సమయంలో ఈ మన తెలుగు యూనివర్సిటీ డిజైన్ కోర్సుని ఒక ఎఫర్డబుల్ ప్రైస్లో విత్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్తోని పిల్లలకి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే నాంపల్లి క్యాంపస్లో చదువుతున్నారు. వాళ్ళకి ప్రాపర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాపర్ ఆడిటోరియం ఉంది, అండ్ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా ఉన్నాయి. ఇది ఉన్న పాలన బాచిపల్లికి షిఫ్ట్ చేస్తాము అని అంటే ఇక్కడ ఉన్న 200-300 పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళకి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి అక్కడ సరిపడా క్లాస్ రూమ్స్ లేవు, ల్యాబ్స్ లేవు. ఎలాంటి పరిస్థితి వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందో మేము ఊహించలేకపోతున్నాం. అలాగే ఈ డిజైన్ అనే కోర్స్కి చాలా మెటీరియల్స్తో కూడిన ఉంటుంది, చాలా ప్రాక్టికల్ కోర్స్ ఓరియంటెడ్ ఇది. ఇక్కడ మనకి ఫ్యాషన్ డిజైన్ ఉంది, ప్రోడక్ట్ డిజైన్ ఉంది, ఇంటీరియర్ డిజైన్ ఉంది, విజువల్ కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది 4 years కోర్సు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సు. వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవాలన్నా, వాళ్ళని స్టోర్ చేసుకోవాలన్నా ఎక్కడికని వాళ్ళు వెళ్తారు, ఎప్పుడని తీసుకొస్తారు, వాళ్ళకి అక్కడ రూమ్స్ లేవు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో దీన్ని మేము ఖండిస్తున్నాము. సో ఈ ఉద్యమం అనేది గత 10 రోజులుగా జరుగుతుంది. సో దీన్ని మేము ఇంకా కొనసాగిస్తూ ఉంటాము. మేము పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సీఎం గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఇబ్బంది కాకుండా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.